హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 ట్రైలర్ స్టిల్ ఇప్పటికీ కూడా 108 గంటలు నుంచి ట్రెండింగ్లో ఉంది. 108 గంటల వరకు ట్రెండింగ్లో ఉందంటే టాప్ 2 ట్రెండింగ్స్లో టాప్ 2లో ఉందని చెప్పేసి అనుకోవాలి. మొదటగా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు 16 గంటల వరకు ట్రెండింగ్లో ఉంది. దాని తర్వాత కొంచెం తగ్గినా సరే మళ్ళీ ఇప్పటికి స్టిల్ 108 అవర్స్ వరకు ట్రెండింగ్లో ఉందంటే ట్రైలర్కి ఎంత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి హవా కనిపిస్తుంది. పుష్ప 2 సంబంధించినటువంటి ఈవెంట్ రేపు జరగబోతుంది. అలాగే దీంతోపాటు ఐటమ్ సాంగ్ కిసిక్ అనేటువంటి ఐటమ్ సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో December 5నే వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని డే అండ్ నైట్ సుకుమార్ గారు ఎడిటింగ్ టేబుల్ మీద కూర్చొని సినిమా కోసం పనిచేస్తున్నారు. సో సినిమా ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. 5వ తారీఖున ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ప్యాచ్ వర్క్ షూటింగ్ ఏదో ఉందంట, అది మొత్తం ఒక 2-3 డేస్లో అయిపోతుంది. దాని తర్వాత ఇంకా ఎడిటింగ్ పనుల్లో బిజీగా ఇప్పటికే అది చేస్తూనే మిగతా అన్ని పనులు కూడా చేసుకుంటున్నారు సుకుమార్ గారు. సో ఖచ్చితంగా December 5వ తారీఖున బరిలో దిగడానికి సిద్ధమైపోయింది పుష్ప 2. మరి ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే ఈ సినిమా తాలూకు రిజల్ట్ ఎలా ఉంటుందా అని చెప్పేసి యావత్ ఇండియన్ సినిమా లవర్స్ అందరూ కూడా చాలా ఎగ్జైటెడ్గా ఈ సినిమా తాలూకు రికార్డ్స్ కోసం ఈ సినిమా మొదటి రోజు చూసేయాలి అనేటువంటి ఉత్సాహంతోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో ట్రైలర్ వరకు చూసుకుంటే కనుక స్టిల్ ఇప్పటి వరకు 108 గంటల వరకు ఈ ట్రైలర్ ట్రెండింగ్లో టాప్ ట్రెండింగ్లో ఉంది అని అంటే ఈ యొక్క ట్రైలర్కి అన్ని లాంగ్వేజెస్లో కలిపి భయంకరమైన రెస్పాన్స్ వచ్చిందన్నట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా మొదటి రోజు రికార్డులు కానివ్వండి, వీకెండ్ రికార్డులు కానివ్వండి, వీక్ డేస్ రికార్డులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా లేచిపోయేటువంటి అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా 2000 కోట్ల టార్గెట్ ఏదైతే బాహుబలి 2ని ఇప్పటివరకు ఎవరు బీట్ చేయలేదో, సో దాన్ని బీట్ చేసి కొత్త రికార్డు సృష్టిస్తుందా, లేకపోతే ఈ సినిమా రిజల్ట్ కొంచెం అటు ఇటు అయ్యి 600-700 దాకా ఆగిపోతుందా, 1000 వరకు అవుతుందా, 1500 వరకు అవుతుందా అనేది ట్రేడ్ అనలిస్టులు సైతం దీని యొక్క టార్గెట్ని 1000 దాటే పెట్టుకున్నారు, కానీ 1000కి తక్కువ అయితే మాత్రం పెట్టుకోవట్లేదు.